మనం ఏం చేస్తే మనమే పలక కొట్టుకుంటా ఉండేదేమో. చేసినట్టు ఉంటుంది. గురుప్రసాద్ చెప్తా ఉండే పొరపాటు అయింది, పెట్టండి దాన్ని అక్కడికే మర్చిపోతా. ఇంత సభలో దేవుని ఎదురుగా పొరపాటు ఉంటే దానికి మించింది ఏముంటుంది? దాన్నే పట్టుకొని మనము ఏడ్స్లాడదేమిగా. దేవస్థానం, ఆంజనేయ స్వామి దేవస్థానం బాగా కట్టున్నారు. సముదాయ భవనం చుట్టూరా ఇది మరుం భూమి అదంతా. వేరే గ్రామస్తులే చేరుకోండి, పార్టీ గిట్టి ఏం చూడద్దట. అందరినీ పిల్లంట, ఇంటికో మనిషిని పిల్లంట, వచ్చేవాడు రాని పోయేవాడు పోయి. మీరే వాళ్ళని తీసుకుంటే దాన్ని కొంచెం తవ్వుకొని క్లీన్ చేసి మన్ను గిన్నె వేసుకొని కొంచెం కాంక్రీట్ వేసుకుంటే నాజూగ్గా ఉంటుంది. స్థలం పైన రూమ్ కావాలంటే పైన పూర్తిగా ఒక రూమ్ కట్టి వంటకో అవకాశం చేసిస్తే పెళ్ళిళ్ళు ఇంట్లో చేసుకోవచ్చు. ఈ పొద్దు మనకు ఏమి లేదు కదా, మనము ఖాళీ పెట్టినాం కదా. ఆయన స్కూల్ హెడ్ మేడం వచ్చి చెప్పారు, 100 మంది పిల్లలు ఉన్నారు స్వామి, ఇంకా 2 రూములు కావాలి. అప్పుడు మీకే తెలుసు రూములు ఎట్లా కట్టినాయి. మా అప్ప సౌకర్యం కాదు, మా ఇంటి చేయించారు. సౌకర్యాలు అయిన వాళ్ళు ఏమింటించి తెచ్చిచ్చేది. మా అప్ప సౌకర్యం, మా ఇంటించి ఏం నేను తెచ్చినా. సౌకర్యాలు అయిన వాళ్ళు వాళ్ళేమింటించి తెచ్చుకోవాలి. ఉంది దేవుడు ఇచ్చినారు, వాళ్ళు చేయించుకోండి, చేయాలి. వేరే ఏమీ పనికిరాని మాటలు మాట్లాడుకోలేదు. మా తలరాత అటువంటి ఎవరైనా చేస్తారు. అన్నీ చేసి ఎరుముండు కావాలనే తలలో రాసింటే మీరేం చేస్తారు? అయిందాయ పోయింది. మామూలుగా పెళ్లి కొడుకు పెళ్లి కూతురుకు సిగ్గుంటుంది. ఏం బిడ్డ సిగ్గుపడతామంటామో, నీ మొగుడు పేరు చెప్పుకునేది, పెళ్లి కొడుకు గట్టిగా పట్టుకోవాలి కదా మామూలు. మామూలు ఇది కాకుండా కొన్ని తప్పులు చేస్తే మనిషి సిగ్గుపడతారు. ఎట్లా పామకం చూపించేది ఊర్లో, ఎట్లా ఏమో కొన్ని పొరపాట్లు ఉంటుంది. మనిషికి కడుపు ఆహారం ఎంత ముఖ్యమో సిగ్గు కూడా అంతే ముఖ్యమో. నేను శివపురంలోకి రావాల్సిందే ఏమి సిగ్గుపడే పని లేదు. వేరే వాళ్ళు విచారం నాకు తెలీదు, నేనేమీ మాట్లాడలే వాళ్ళ గురించి, ఒక అక్షరం కూడా మాట్లాడలేదు. బేజారు ఉండేది నిజమే. ఈ పద్ధతి వచ్చింది ఈ ఫారెస్ట్ అది ఇది మనం మీటింగుల్లో మనం ఒకటి మాట్లాడేది, వాళ్ళు ఒకటి రాసేది, ఏమో తప్పితే వరకు ఉంటుంది. ఎప్పుడో పాత రికార్డులో ఇక్కడ ఊరే లేనప్పుడు ఈ జమీన్ అంతా ఫారెస్ట్ వాళ్ళకి ఇప్పుడు ఇన్ని ఇండ్లు ఉండేది, ఇన్ని సంసారాలు ఉండేది, స్కూల్ ఉండేది, సముదాయ భవనం ఉండేది, వాళ్ళు గమనించేది. ఫారెస్ట్ కదా పాత లెక్క చూసి వచ్చింటారు. దేవుడి సన్నిధానంలో ఉన్నాడు. మేము చక్రవర్తులు కాదు, పండగాలను కాదు, మనం ప్రజల ప్రతినిధులు. గవర్నమెంట్కి నచ్చ చెప్తాము, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు నచ్చ చెప్తాము. ఎట్లా పని చేస్తారు మీరు? జేసీబీ తెచ్చి ఇండ్ల పైన వస్తారా? లేదా స్కూల్లో చదువుకుంటా ఉంటే వస్తారా? లేదు ఎవరన్నా ముస్లిం ఉదకా నిచ్చిపోయిన ఉంటే ఊళ్ళో ఉంటే వాళ్ళ పైన తోలుతారు. యూపీ వాళ్ళ పైన తోలలేదు జేసీబీ వచ్చి నుంచి. అంత పుణ్యం కట్టుకోవద్దంట. కాకపోతే పక్కలో ఎక్కడ మీ జాగా ఉంటే మీరు చెట్టు గిట్టు పెట్టుకోండి, మరి అభ్యంతరంగా. ఊర్లో ఖాళీ చేయించేది దొడమందొడ్డి కావచ్చు, ఈ ఊరు కావచ్చు. చాలా మంది తక్కువ లెక్కేస్తారు, చిన్న చూపు ఎలక్షన్లో ఉంటారు. నాకు ఇప్పుడు 75 అయిపోయి 76. ఇంక ఎలక్షన్ 2 సంవత్సరాల 3 నెలలు 21 దినం అంత లోపల కావాలి. ఆ పొద్దుటికి ఎవడోడు ఉంటామో ఎవడు వెళ్ళిపోయి ఉంటామో అగ్రిమెంట్లు రాసుకోండి.
నేను గాడిది కాదు పేపర్ తిన్నాను. ఎలక్షన్ అంటే ఓటు అదే కదా, పేపరే కదా. గాడిద అయితే పేపర్లు తింటుంది. నేను మనిషి, నేను అన్నమో సంగటి రొట్టి తినేవాడు, నేను పేపర్ తినేవాడు. నాకు ఎలక్షన్తో పని, రాజకీయంతో పని, ఎవరిచ్చిన ఎవరిలా దాంతో పని. ఇన్ని ఏళ్ళ మధ్య ప్రజల మధ్యలో ఉంటున్నాయి. ఇన్ని సంవత్సరాల జనాలు నాకు గౌరవం ఇచ్చినారు, 6 సార్లు నన్ను గెలిపించినారు. వాళ్ళకి బాగా కష్టం ఉంటే భగవంతుడు ఇచ్చిన ధైర్యము నమ్మకం నాకుంది. మనం ఊర్లు కట్టేది, ఇండ్లు కట్టేది, కుటుంబాలు నిలిపేది మనకు అలవాటే కానీ వేరే అలవాటు మనకు లేదు. ఊళ్ళో ఉండేవాళ్ళు భయపడద్దంట. ఇప్పుడు మదనపల్లి క్రాస్ కాలనీ, వడ్ల కాలనీ, వెంకటేశ్వర ఆలోచన 4-5 ఏళ్ళుగా బాధపడుతుంది. గవర్నమెంట్ ఆర్డర్ చేసింది. ఇవన్నీ కూడా మజరా గ్రామాలు, ఇప్పుడు అసలే గ్రామాలు ఉంటాయి. వాళ్ళ ఊరు పేరు కూడా వీరాంజనేయ నగరం చేయండి అంటే ఆటలంతా రెడీ అవుతుంది. 15 దినాల్లో నెలకు వచ్చేస్తుంది. మీ జనాంగము కూలినాది. ఒంటి నిండుకు గుడ్డ కూడా ఉంటా. మగవాళ్ళు షర్ట్ వేసేవాళ్ళు చాలా అప్పుడు, ఆడబిడ్డలు కూడా పాపం వచ్చేరట్లే పనులు కూడా ఇస్తాం. సరిపారా గుదిరి తప్పయ్యే పనులు. ఊళ్ళోకి వస్తే ఒక మిది కనిపించింది. దేవుని దయ వల్ల అంత మంచిదైంది, బాగున్నారు. మీరు విద్యావంతులు కావాలా, మీ బిడ్డలు ఆఫీసర్లు కావాలా, మీరు నాగరికులు కావాలా, మీ ఊళ్ళోకి వచ్చిపోయేదానికి రోడ్లు బాగుండాలా, తాగే నీళ్ళు ఉండాలా, ఇంట్లో ఉండాలా, కూర్చొని వేసే సముదాయ భవనము ఉండాలా, పెళ్ళి నమ్మ మంచి చెడ్డ అంటే దేవస్థానం అన్నీ చేసుకోవాలమ్మా. ఒకటి చేసుకోవాలి. దాంట్లో ఇంకా బాకీ ఉండేది ఏముంటుంది? వేళ భగవంతుడు మంచిది చేస్తే ఆ ముందుకు చూసుకుంటాం. ఇప్పుడు నిలబడుకొని జంపు కోసేది అంటారు. ఏంటంటే జంపు ఉంటుంది. ఈ కొట్టలు ఎత్తుకుంటే కరకట్టడానికి తెలుస్తూ ఉంటుంది. తరిగేది కోట కూడా అక్కడ తరిగేది. ఎవరన్నా ఊళ్ళో అబద్ధం చెప్తా ఉంటే భలే వస్తాడు పోయి జంబు. నేను జంబు కోసేవాడు. నేనేమి అవి ఇచ్చేస్తా, ఇది ఇచ్చేస్తా, శివపురంలో హెలికాప్టర్ ఇస్తా, నాకు అవన్నీ సాధ్యంగా. నేను మామూలు మనిషి, నాకేం యోగ్యత ఉంటే నాకు అన్నీ ఇచ్చేసి దుడ్లు ఇండ్లు అమ్ముకుని దయచేసి అవన్నీ మాట్లాడదాన్ని గురు అయిపోయా. వీళ్ళేమో అంటాం మనము సన్నజనాల్లో పురినాలు చేసేవాళ్ళు, పెద్ద పెద్ద మనుషులు 3 తరాలుగా అయ్యేంత నా పేరు చేసుకోండి. వాళ్ళు వేసి పొడిసినట్టే కరెక్ట్గా సెంట్రీకి యువతలకు వెళ్తే ఈ పక్క వచ్చేసినట్టు వాళ్ళు కృషి వాళ్ళకి అబద్ధాలు అనిపించారు. సారాయి వాళ్ళకి ఏమి ఎలాగో వీళ్ళకి వాళ్ళకు దేవుడు మంచి ఈ ఊర్లో గ్రామస్తులకు తొందర రాకుండా చూసుకునేదానికి మీరు నేను అందరూ ప్రయత్నం పడుతున్నాము. మనకు ఆంజనేయుని ఫోటో చూస్తాం. ఆంజనేయుడు ఇట్లా ఎదుగుతూ ఉంటాడు, చేతితో పర్వతం ఉంటుంది. ఎవరికైనా మనిషికి సాధ్యమా? వాడు ఎగిరేదేంటి, గాలిలో ఉండేదేమి, పర్వతం చేతితో పెట్టుకునేది. చాలా ఏళ్ళు అయిపోయింది కాబట్టి మనం ఇప్పుడు అది నమ్మితే నమ్మచ్చు, లేకపోతే నీకు ఆంజనేయుని పేరు భక్తుంటే ఒప్పుకోవచ్చు, లేకపోతే 23,000 ఇండ్లు కట్టింటే ఇంకొక 10 సంవత్సరాల నుంచి చెప్తే ఇది ఆంజనేయుని కథ కట్టలేప 7 కట్టా అని అంటారు. ఒకే తాలూకులో 23,000 ఇండ్లు ఎక్కడి నుంచి వచ్చినాయా అని. మనము మా తల్లి తండ్రి మాకెందుకు జన్మం ఇచ్చిందో తెలియదు. పుట్టినాము,
వెళ్ళిపోవాలా? ఏమన్నా గుర్తుంటే మనకు సమాధానం. ఎక్కడో పోతా ఉంటా, బెంగళూరులో కూడా చెప్తాడు, స్వామి బాగున్నావా అంటాడు. స్వామి ఉన్న కాస్ట్లో సీట్ ఇప్పిస్తే స్వామి నేను ఇంజనీర్ ఉంటాను. ఇంకోటి కూడా చెప్తాడు, బళ్ళారి దగ్గర చెప్తాడు, స్వామి నాకు నువ్వే ఉద్యోగం ఇప్పించింది అంటాడు. ఇంకొకటి కూడా అక్కడెక్కడ చెప్తాడు, సార్ మా అమ్మకు చాలా బాగలేకుండా ఉంటే నువ్వే సార్ జయదేవులు ఆపరేషన్ ఇచ్చింది, మా అమ్మ బాగుంది అంటాడు. అట్లే ఏం నాకు చేసింది స్వామి నప్పుడు కోసి అనేవాళ్ళు ఉన్నారు. నేను దీనికి బేదారపడే పనిలే, దానికి ఖుషి పడే పనిలే, అంతా సంతోషంగా పోతా ఉంటాను. నేను ఒకడేమన్నా చేయాలంటే చేసే కయ్యల్లా, మీరందరూ ఉంటేనే చేసే. ఎవరెవరు ఏమేమి చేసింది వాళ్ళ లెక్క వాళ్ళు దేవుడికి ఒప్పించుకోవాలి. సాయం పద్ధతిలో ముస్లిమ్స్ ఎవరన్నా కాలం అయిపోతే వాళ్ళు శవాన్ని ఎత్తుకొని మసీదుకి పోతారు. మసీదులో పెట్టుకొని నమాజ్ చేస్తారు. అథవా అందరూ చేరి నమాజ్లో చెప్తారు, చచ్చిపోయానికి నీకు నాకు స్నేహం ఉండవు, విరోధం ఉండవు, తప్పు చేస్తున్నావు, ఒప్పు చేస్తున్నావు, ఈ పద్ధతికి నాకు నీకు జన్మము రుణం తీరిపాయా, నువ్వు భగవంతుడి దగ్గరికి పోతావు, నీకు మంచిది కానీ మాకు మంచిది చేయదు అనుకుంటా. మళ్ళా అందరూ మోసుకుంటాం. చిన్న పెద్ద సౌకర్య పేదోడు నింపనేంలే, భుజం ఇస్తూ ఉండేదే, టక్కని భుజాలు ఇస్తూ ఉంటారు. ఎక్కడ కాన్ఫ్లిక్ట్ వేసేటట్టు బండిని ఎత్తిస్తారు, అట్లా భుజాలు ఇస్తారు. ఒక సంబంధం ఉండాలని చెప్పనేంలే. అక్కడ గుర్తు దగ్గర దించేసి మళ్ళా ఒక నమాజ్ చేస్తారు, అదే కళా నమాజ్. మన ఇళ్ళల్లో హిందువుల ఇళ్ళల్లో ఒక జాతిలో ఒక పద్ధతి, గొంతుకు అందరూ పోతాము, తీసుకొని సీదా గుర్తులోకి వేసేస్తాము. ఎన్ని సంఖ్యలు పోయినా అరిటాకేనా మందు ఎత్తుకుంటా ఏ ఊళ్ళో పిన్నులు ఉపయోగించేలా ముండ్లు తెస్తాము, ఆ బట్టకి ముండ్లు కూర్చుతాము, మల్తాడు కూడా పీకేస్తాము. శుక్రవారం మంగళవారం అయితే దాంట్లో కోడి పిల్లలు అదే ఇస్తాము. అందరూ 3 చుట్లు పెట్టాలి. అట్లా తీసుకుని ముందు మూసేయచ్చు కదా. నువ్వు ఇవన్నీ సంఖ్యలు చేస్తే చచ్చిపోయిన లేచి వచ్చేది కదా. దేవునికి భయపడతాం, అవన్నీ చేస్తాం. మళ్ళీ 3 నాళ్ళు అక్కడనే అనౌన్స్ చేస్తారు, 3 నాళ్ళు పాలు ఉండే మళ్ళీ చెప్పాలనుకోదన్నా అందరూ కావాల్సిన కదా మీకు ఇన్ఫర్మేషన్. మళ్ళీ 10 నాళ్ళు అయిపోయింది ఆ పొద్దు దివసము అరికథ గిరికథ. ఇవన్నీ ఎందుకంటే లెక్క ఒప్పించేది. నేను, నువ్వు, సిద్ధరామయ్య, మోదీ, వాణప్ప, ఈయనప్ప, మాయప్ప అందరూ కూడా లెక్క ఒప్పించాల్సిందే దేవునికి. నేను తలంచే పని ఏమి చేసిందా నాకు భయంలే. యావదో వెనకడానికి శిక్ష అయింది, నాకే బతికేసింది యావదో. అప్పటి ఎవరికి ఏం చేసింది నాకు తెలియదు. ఈ ఊర్లో సంఘాలు 25-30 ఉన్నా, 30. ఒక సంఘంలో 15 జనం ఉంటారు. ఒక మనిషికి 50,000. 15 మందికి ఎంతయా? 7.5 లక్షలు. 30 సంఘాలు అంటే 2 కోట్లు. ఈ పని వాళ్ళు ఇచ్చినా లేదా నాకు దాంతో పనిలే. నేను ఇచ్చినా లేదా నాకంతే ఖుషి. నేను ఇల్లు కట్టిస్తున్నా లేదా నాకంతే ఖుషి. నేను స్కూల్ కట్టిస్తున్నా లేదా నాకంతే ఖుషి. వాడు చేయాల, వాడిని ఇష్టము, వాడి ఖుషి. ఓటు కూడా అంతే, మీ ఇష్టము, మీ ఖుషి. పెరుక్కునే పోతుందా? నేను పెరుక్కోవాలంటే కూడా 280 బూతులకే పోయి 280 బూతులు కావాలంటే ప్రతి ఒక్కరి దగ్గర ఓటు పెరుక్కొని వేసుకున్నాక ముందు భగవంతుడు ఏ బుద్ధి పుట్టిస్తాడు. కానీ ఎవరే అయిపోని అబద్ధాలు చెప్పాలి. ఇవిడగా పెళ్లి కుదిరించాలా,
వాడు పెళ్లి కొడుకు శుద్ధం వివేకం ఉన్నా కొడుకు తగలిపోతాడు. సేతుము చెట్టు ఏమీ లే, వానికి ఎవరు క్యారైనా ఉంటుండే. ఇది బ్రోకర్లు తయారవుతారు. నీ అదృష్టమయ్యా ఇట్లా పిల్లలు మీకు చిక్తా ఉండేది ఏంట. వీళ్ళ పెట్టిన చిలకన అక్కడ సాగుతూ ఉంటారు. వాళ్ళు చెప్తారు సార్ వానికి అది ఇది చెప్పి మీ బిడ్డ పుణ్యం చేయండి మహారాణి అయిపోతుండయా అది ఇది అంతా చెప్తారు. వాళ్ళు పాప యామరేసి బిడ్డ ఇచ్చేస్తారు. 3 దినాలు ఏం తాపత్రం, 4వ నెల బిడ్డ ఏడ్చుకొని వస్తుంది. ఏమింటే రెయ్యంతా కొట్టినాడు చూడప్ప వాళ్ళంతా వాళ్ళు ఇంటికి వాపసు వచ్చేస్తుంది. తాగేసి వచ్చి కొడతాడప్ప. వీళ్ళు బ్రోకర్లు ఎత్తుకుదామంటే వీళ్ళ కొత్తాలే పెళ్లి కుదిరించింది. వీళ్ళు పెళ్లి కుదిరించిందాయా, వీళ్ళు వెళ్ళిపోయిందాయా. ఆ బిడ్డ ఇంటికి ఎన్నికి వచ్చేసింది అయిపోయా, బిడ్డ చెడిపోయింది. మన పరిస్థితి ఈ పొద్దు ఇది. దేవుడు మీకు అందరికీ మంచిది అని కోరేటువంటి ఎదురు చూస్తూ ఉంటారు. గ్రామంలో అభివృద్ధి కార్యాలకు మంచికే చెడ్డకు రాజకీయాలు చూడద్దంట. బిడ్డలందరినీ విద్యావంతులు చేయండి. ఫారెస్ట్ విచారం నేను నా బాధ నేను పడుకుంటాను. మీరు ఊరు వచ్చింది ఏదైనా నెమ్మదిగా నిద్రపోతా మిగతా ఊరు మనం చూసుకుంటాం. దేవుడు అందరికీ మంచిది.